రాక్షసగ్ని. రాక్షసగ్ని అంటే రాక్షసులను సంహరించినది. ఇప్పుడు ఈ సమాజంలో ప్రస్తుతం కాలంలో రాక్షసులు ఎవరు అంటే ధర్మద్రోహులు, దేశద్రోహులు, ఆత్మద్రోహులు. కాబట్టి ఇదిగో తల్లి వీళ్ళని సంహరిస్తుందంట. ఇక ఇంకో మీనింగ్ ఏంటంటే, ఎంతో విద్యను పొందినప్పటికీ కూడా ఎంతో విద్యను పొందినప్పటికీ కూడా శాస్త్రార్థానికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళని తల్లి సహించదు, వాళ్ళని తుదముట్టిస్తూ ఉంది. చూడండి, అమ్మని ఎదిరించినటువంటి రాక్షసులను కూడా వాళ్ళని సంహరించి తన సన్నిధానికి తీసుకొచ్చుకొని రక్షణ కల్పిస్తూ ఉంది. కానీ శాస్త్రాన్ని, ధర్మాన్ని నిందించేటువంటి వాళ్ళని తప్పుడు అర్థాలు చెప్పేటటువంటి వాళ్ళందరినీ తల్లి సంహరిస్తుంది. వాళ్ళని సహించడల్లా తుదముట్టి చేస్తుంది తల్లి. రాక్షసగ్ని అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రామ అంటే శ్రీ రూపిణి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే సకల లోకాలలో దేవ, మనుష్య, పశు, పక్ష స్త్రీ రూపాల్లో ఉండున్నది. అంటే పక్షులు ఉన్నాయనుకోండి, మగపక్షి ఆడపక్షి ఉంటదిగా. పశువులు ఉన్నాయనుకోండి, జంతువులే ఉన్నాయి, మగ జంతువు ఆడ జంతువు ఉంటాయి కదా. అట్లా అన్నిటిలో కూడా స్త్రీ రూపంలో ఉన్నది అని మీనింగ్. ఇక తర్వాత ఏం చెప్తున్నారంటే రెండో మీనింగు, మహా మనోహర రూపంతో మునుల మనములను సైతము విచలితము గావించినటువంటి దశరథ పుత్రుడైనటువంటి శ్రీరాముడి రూపంలో ఉన్నది. శ్రీరాముడు మహా సౌందర్యవంతుడంట. రామో విగ్రహవాన్ దరహ అని చెప్పినట్టు పుంసా మోహన రూపాయ అనేటువంటి పేరుంది రాముడికి. అంటే పురుషులను కూడా మోహంలో పడేసేటువంటి అంత అందగాడంట రాముడు. ఆ రూపంలో ఉంది కూడా తల్లే అని మనకు చెప్పుకోవాలి. రామ అనేటువంటి పేరు మనకు చెప్పడం కారణంగా అది కూడా రాముడి రూపంలో ఉంది కూడా తల్లే అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇందాక చెప్పుకున్నాం, రామ అనే మాటలో రా అంటే తత్తు అనే పదానికి, తత్తానికి రా, మా అనే దానికి త్వం. త్వం అంటే నీవు, త్వమ్ముకి తత్తు త్వము. అసి నిశ్శబ్దం అనమాట. అంటే అది నీవే అయి ఉన్నావు అనేటువంటి తత్వమసి మహావాక్యం. తత్వమసి మహావాక్యానికి అమ్మ ఇక్కడ రామ అనే పదం ద్వారా ఆ రూపంలో తనే ఉన్నది అని తెలియజేస్తుంది. తత్వమసి అంటే అర్థం ఏంటి? అమ్మే కదా. కాబట్టి ఇక్కడ కూడా చెప్తుంది అది. ఇందుకీ రామ అంటే అర్థం ఏంటంటే తత్వమసి మహావాక్యార్థ రూపిణి, తత్వమసి మహావాక్యార్థ స్వరూపిణి అని మనకి అర్థం చేసుకోవాలి. రమణ లంపట. రమణ లంపట అంటే పతి యందు, పతి ఎవరు? పరమేశ్వరుడు కదా. ఆ పరమేశ్వరుడు యందు పరమ ప్రేమ గలది అని మనం అర్థం చేసుకోవాలి. రమణ లంపట అంటే తన పతి అయినటువంటి పరమేశ్వరుని యందు పరమ ప్రేమ గలది. ఇక రెండో మీనింగ్ ఏం చెప్పుకోవాలంటే దీనికి, పతి ఉపాధి, పతి యొక్క ఉపాధి ఎటువంటిదైనా సరే ఆ పతిని పరమేశ్వరుడుగా భావించి పరమ ప్రేమతో పూజించేటువంటి, సేవించేటటువంటి ఉత్తమ స్త్రీ ఆ రూపంలో ఉన్నది తల్లి అని చెప్తూ ఉన్నారు. అంటే పతి ఎటువంటి స్థితిలో ఉన్నా, అంటే బలహీనంగా ఉన్నా, అంగవికలంగా ఉన్నా, సమర్థుడైనా అసమర్థుడైనా, లేదా ఏ స్థితిలో ఉన్నా, భర్త అనేటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నా కూడా అతన్ని పరమేశ్వరుడుగా, పతిగా ప్రేమతోటి పూజించి సేవించేటువంటి పతివ్రతామ తల్లి రూపంలో ఉంది కూడా ఇదిగో మన యొక్క అమ్మ అని భావించాలి. కామ్య. కామ్య అంటే సమస్త పురుషార్థ సిద్ధి కోసం సకల జీవులు చేత ఎప్పుడు కోరబడేటువంటి తల్లి. అంటే అన్ని విధాలా కూడా ప్రజలు, సకల జీవులు కూడా అన్ని విధాల అమ్మనే కోరుతూ ఉంటారు.
దేనికి ఏం కోరటానికి? పురుషార్థ స్థితి కోసం. పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షాలే పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థాలు అంటారు. అంటే ఈ ఈ 4 పురుషార్థాలు సాధించుకోవడం కోసం అన్ని విధాల జీవుల చేత ఆమెను కోరుతూ ఉంటారు. ఇది మీనింగ్. కామకళా రూప అంటే కామకళా స్వరూపిణి అని అర్థం. అంటే కామేశ్వరుని యొక్క కళారూపమైనటువంటిది. అంటే అర్థం ఏం చెప్పాలంటే దీనికి, నేను కాని నేనుగా, నేను లేని నేనుగా ప్రకాశించున్నది. నేను కాని నేనుగా, నేను లేని నేనుగా ప్రకాశించుతున్నది. అంటే కామేశ్వరుని యొక్క కళ అది. అదే అమ్మ. అంటే జీవకళ. ఏ కళ అయితే ఉందో అది నేను, అదే అమ్మ. ఇక ఇంకొక మీనింగ్ ఏం చెప్పుకోవాలంటే, బిందుయుక్తమైనటువంటి శ్రీకారం. బిందుయుక్తమైనటువంటి శ్రీకారాన్ని కామకళారూప అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే శ్రీం అనేది, శ్రీం రూపంలో అమ్మ ఉన్నది. ఎందుకు అంటే శ్రీం అనే దాన్ని ఉపాసన చేస్తే కోరికలన్నీ తీరుతాయి. ఉపాసించేటువంటి వాళ్ళ యొక్క సర్వసిద్ధులు కలుగుతాయి వాళ్ళకి అని చెప్పని శాస్త్రం చెప్తూ ఉంది. కదంబ కుసుమ ప్రియ, కదంబ వృక్షం. దీని గురించి మహాకవి కాళిదాసు గారు రాశారు. కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే అంటూ మహాకవి కాళిదాసు గారు రాశారు. అంటే కల్పవృక్షం లాంటిదంటే ఈ కదంబ వృక్షం. అదిగో అంటే కదంబ వృక్షం అంటే ఏంటంటే తెలుగులో కడిమి చెట్టు. ఇప్పుడు కదంబ కుసుమ ప్రియ అంటున్నారు. అంటే కడిమి చెట్టు పూలు, కడిమి పూలు అనమాట. ఆ కడిమి పూలు అంటే అమ్మకి చాలా ఇష్టం అంట. వాటి పట్ల ప్రేమ కలదు తల్లికి అని చెప్తూ ఉన్నారు. మనకి అందుకనే అమ్మని అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు కడిమి పూలు ధరించి ఉంది తల్లి అని చెప్తారు చూడండి. కాబట్టి అమ్మకి ఆ పూలంటే పరమ ప్రీతి. కళ్యాణి అంటే మంగళకరమైన స్వరూపం కలది. కళ్యాణి అంటే మంగళకరమైనటువంటి స్వరూపం కలది. ఇక కళ్యాణి అంటే మలయ పర్వతం మీద కళ్యాణి అనే పేరుతోటి అమ్మవారు పూజిస్తబడుతూ ఉంది. ఆ రూపంలో ఉన్న కళ్యాణి కూడా ఎవరు అంటే అమ్మ అని చెప్తూ ఉన్నారు. తర్వాత మంత్రం జగతీ కంద. జగతీ కంద అంటే సకల లోకాలకు మూలమైనటువంటిది. సకల లోకాలకు మూలమైనది. ఈ లోకానికి మూలం ఏది మనం చెప్పుకుంటాం. 15వ అధ్యాయ భగవద్గీతలో వస్తుంది. ఊర్ధ మూలమద శాఖం అని చెప్పండి. అంటే మూలం పైకుంది, శాఖలన్నీ కిందకున్నాయి, అశ్వత్థ వృక్షాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ జగత్తు మొత్తానికి మూలం ఏదో ఉంది. అదిగో అది అట్లానే సకల లోకాలకి మూలం ఎవరు? పరమాత్మే. ఆ పరమాత్మని మనం ఇప్పుడు అమ్మగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే లోకాలు రావడానికి కారణభూతమైనటువంటిది. కారణమే కదా కార్యంగా వచ్చేది. కాబట్టి తల్లిని ఇక్కడ ఆ విధంగా చెప్తూ ఉన్నారు.